తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ, ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్న ఒక సమస్య ఏంటంటే, భార్యాభర్తలు అది పక్కన పెట్టేసిన తర్వాత వివాహేతర సంబంధాలు ఇవి చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ మోజు తీరిపోవడం వల్ల ఈ వివాహేతర సంబంధాలకి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారా? ఇంకో విషయం మనకి రీసెంట్గానే పేపర్లో కూడా వచ్చింది. అంటే కోడలు మామగారితో, అత్తగారు ఈ రోజు అల్లుడితో. నిన్న ఉన్న రోజు వస్తున్న వార్త ఇది. అసలు మరీ ఇంతలాగా అసలు ఏంటంటే ఒక రిలేషన్ అన్నదే లేకుండా పశువుల్లా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏంటంటారు? అసలు ఎక్కడ లోపం ఉంది? మన వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్ప గొప్ప విషయమే ఉంది నాన్న. ఆ గొప్ప వివాహ వ్యవస్థలో నుంచి మనం బయటికి వచ్చేసి పాశ్చాత్యాలు ఏదో అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే యుఎస్ వాళ్ళకి ఏంటంటే ఈ సెక్స్ మన వాళ్ళు ఎందుకు పెట్టారు సెక్స్ అనే దాన్ని పెట్టినప్పుడు డిఫరెంట్ కదా. ఇది ఇది స్త్రీ, ఇది పురుషతత్వము, ఇది స్త్రీతత్వము, రెండు జెండర్లో ఉంటుందన్నమాట. ఆ జెండర్లో ఉన్న దాంట్లో కొందరికి ఏందే మొగరాయిలా ప్రవర్తిస్తున్నావు అని అంటే కొంచెం మొగతనం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏముంటుంది, ఏందిరా ఆడపిల్లలా ఏడుస్తున్నావు అంటారు. స్త్రీత్వం ఎక్కువ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేశారంటే పూర్వం కుటుంబ వ్యవస్థ పెట్టి ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా జాతకాలు చూసేవాడు. జాతకాలు చూడడం అంటే ఏంటిది, శుక్రుడు ఉన్నప్పుడు శని ఉన్నప్పుడు ఇప్పుడు మనలో ఒక చిప్పు, దాంట్లో ఎనర్జీ ఉంది, బయట కూడా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ లెవెల్ భార్యాభర్తలు ఇద్దరికీ ఒకటే రాశి ఉందనుకో. నేను ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, 55 కోట్ల అప్పులు ఉన్నాయి, నేను బంగారం వ్యాపారస్తుంది అని అన్నాడు. అయితే నీ భార్యతో అకౌంట్ ఓపెన్ చేసుకో అన్న. సేమ్ నక్షత్రం చెప్పాడు. నీ పిల్లలు అంటే సేమ్ నక్షత్రం చెప్పాడు. అయితే ఇప్పుడు అంతా సాటర్న్ నడుస్తుంది నాన్న, చాలా రోజుల వరకు నీకు ఇంకంత నెగిటివ్ ఉంటుంది, నీ కుటుంబం కాక అదర్ దాన్ పర్సన్ ఎవరైతే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని సలహా ఇచ్చాను. జాతకాలు చూడడం అంటే అదే. ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ తిరుగుతూ పోతుంటుంది నాన్న. మొన్నన్ని రాశులు గ్రహాలు వరుసగా ఉన్నాయన్నాం చూడు, అలాగా మన ఎనర్జీ పాయింట్లో కూడా మనం నిత్య జీవితంలో మనం తినే ఆహారాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి, మన మానసిక స్థితులను బట్టి ఎనర్జీ లెవెల్స్, మన భావాలు మారిపోతాయి. నిన్న బాగానే కొట్లాడినవి వాళ్ళ మనతో మంచిగా ఉన్నామంటే నిన్న అలా అనిపించింది నా మనసుకి, శారీరకంగా నేను బాగాలేను, అందుకే నిన్న నాకు కోపం వచ్చింది అన్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి మంచిగా కలిసిపోయాను, నన్ను నేను అర్థం చేసుకున్నాను, ఎక్కడ తప్పు చేశాను. మనం కుటుంబంలో ఇలా రోజు వినే మాటలే, ఇదేం కొత్త మాట కాదు కదా. అలాగా ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారో, ఇద్దరు లెవెల్స్ ఒకళ్ళకి ఎక్కువ ఉండి ఒకళ్ళకు వాటర్ కెమిస్ట్రీ ఎక్కువ, వీర్య కణాలు ఎక్కువ, అతనికి ఎక్కువ కోపమే. అంటే సూర్యనాడి ఎక్కువ పనిచేస్తోంది అతనికి సూర్యనాడు ఎక్కువ పనిచేస్తున్నప్పుడు వేడితత్వం అతనిలో ఎక్కువ, అంటే ప్రతిదానికి ఇరిటేట్ అవుతారు. లేదు కొంతమంది ఆడవాళ్లే ఆ వేడితత్వం చాలా ఎక్కువైనప్పుడు ఆ పర్సంటేజ్ మన బాడీ చెప్పాను ఎనర్జీ పాయింట్స్ ఉంటాయని, సూర్యనాడిలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆమెకి ఇరిటేట్ అయిపోతుంది. శారీరకంగా బలహీనురాలు అయినప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. మగవాళ్ళకు కూడా అంతే, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంటాయి. అయితే వాళ్ళే మనకు పెద్ద పాపులారిటీ రాదు, కానీ వాళ్ళు కూడా డిప్రెషన్ వస్తుంది, వాళ్ళకు కూడా వీర్యకణాలు పోతాయి కొంత తర్వాత. అంటారు కదా 60 ఏళ్ల తర్వాత చెప్పినట్టు వింటున్నాడు ఆయన, అప్పటిదాకా అయితే వినలేదని. అప్పటిదాకా మేలీగో ఎక్కువ ఉంది, వీర్యకణాలు బాగా యాక్టివ్గా పనిచేసినంతసేపు నేను మగోడిని, నేను చెప్పినట్టు అని అనుకుంటాడు. ఎప్పుడైతే 60 ఏళ్ల తర్వాత తన వీర్యకణాలు తగ్గిపోవడము, తను ఆ సామాన్యమైన విషయాలను అర్థం చేసుకునే తత్వం వస్తుందో అప్పుడు భార్యన్నా, పిల్లలన్నా, సామాజిక విలువలన్నా గుర్తిస్తూ ఆలోచిస్తూ అందరితో సమరస్యంగా మెలుగుతూ, అప్పటి మా ఆయన వేరు ఇప్పుడు మా ఆయన వేరు అని ఎంతోమంది చెప్తుంటే మనం వినేది ఇదే అనమాట. అంటే ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, భార్య గొడవ చేస్తున్నప్పుడు భర్త ఎలా ఉంటాడు, ఆయనలో వాటర్ క్వాంటిటీ ఎక్కువే. వాటర్ క్వాంటిటీ అంటే వాతతత్వం ఎక్కువ ఉన్నప్పుడు డల్గా ఉంటారు, చెప్పిన మాట వినరు, ఆ వీర్యకణాలు సెక్స్ చేద్దామన్న కోరికలు ఉండవు. ఈ విధంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు అంటే డిఫరెంట్గా ఉన్నారు. ఒక ఆమెకు వాటర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది, ఒక ఆయనకు సూర్య దోషం ఎక్కువ, అంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ మూలాధారం, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఈ విశుద్ధి, ఈ ఆజ్ఞా చక్రాలు ఎలిమెంట్స్ కరెక్ట్గా ఇద్దరికి ఉన్నప్పుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి ఇద్దరికి. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఒక వీర్యకణాలు అతనికి తగ్గిపోయాయి, అతను ఒక 40 ఏళ్ళ ఏదో అందరి కోసమని పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డను అన్నాడు, అయిపోయింది. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ఎప్పుడైతే అతనికి ఫెయిల్యూర్ అయ్యి ఒకటే కిడ్నీ ఉందో, ఆపరేషన్ చేసి ఇంకో కిడ్నీ తెచ్చుకో, ఆయనకు వీర్యకణాలు నశించిపోతాయి, భార్యతో కాంటాక్ట్ తగ్గిపోతుంది.
కొంతమందికి ఏంటిది, మా అమ్మ నాయన పిల్లలందరూ ఎదురుగా నేను నా పెళ్ళం పక్కన పడుకుంటానా, నేను దూరంగా ఉంటానని అసలు డిటాచ్మెంట్గా ఉంటారు కొన్ని నమ్మకాలు విశ్వాసాల వల్ల. కొందరు ఏం చేస్తారు, మళ్ళీ పిల్లలు పుడతారేమో భయంతో భార్య భర్త కలవడం కానీ భర్తతో భార్య కలవడం కానీ జరగదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వ్యవహారంలో, ఇప్పుడున్న జనరేషన్లో సెక్స్ చేసుకోండి అనేవే ఉన్నాయి, కానీ ఆ సెక్స్ కావాలి అంటే ప్రేమ కావాలని ఎక్కడ చెప్పలేదే. ఈ విశ్వం మొత్తంలో అణువు నీదే, నీవే నేను, నేనే నీవు, నీకు నాకు ఎందుకనేదో పాత పాట ఉంటుంది ఒకటి, నీకు నాకు మధ్యలో ఇంకా లోపాలేంటి అని. ఒకవేళ ఆమెలో కనుక శ్రద్ధ పట్టుదల భర్త దగ్గరికి రావాలని తగ్గిపోయినప్పుడు ఈయన ప్రోత్సహించాలి. ఇతనిలో ఏమన్నా తక్కువైనప్పుడు పక్కన కూర్చొని మాట్లాడడం కానీ, ప్రేమను అందించడం కానీ, చక్కటి వాసనలు వెదజల్లే మల్లెపూలు పెట్టుకొని కూర్చోవడం కానీ, సరదాగా కబుర్లు చెప్పడం కానీ, ఎంతసేపు నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, నువ్వు వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ నేను ఇట్లా మాట్లాడుతుంది అని ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ, ఈయన ఈగో ఈమెకు, ఆమె ఈగో ఆయనకు, ఆయన ఉద్యోగం చేస్తున్నానని ఆమె, ఈయన ఉద్యోగం బాధల్లో వీళ్ళున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని రిలేషన్షిప్ తగ్గిపోయింది. పిల్లలతో అనుబంధం, మా పిల్లలతో ఎప్పుడు పొద్దున వస్తున్నారు, పిల్లలు వంట చేసి పెడుతున్నారు, వీళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు, పిల్లలు రాగానే ట్యూషన్కి పోతున్నారు, రాగానే పడుకుంటున్నారు, వీళ్ళ రూమ్లో వాళ్ళు పడుకుంటారు. వాళ్ళు అంటే నా పిల్లలు నా భర్త అని ఒక భోజనం చేసే టైంలో కలిసి ఉండటం లేదు. ఒకళ్ళతో ఒకళ్ళే ఆనందంగా సంతోషంగా మంచి బట్టలు వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, గడిపొస్తున్నారు. ఆ మంచి బట్టలు వేసుకున్నప్పుడు భార్యను తనివి తీరా భర్త చూసుకోవాలి, భర్తను తనివి తీరా భార్య చూసుకోవాలి. చూపులతో కట్టేసావే అని వయసులో ఉన్నప్పుడు కాదు, ఏ వయసులో అయినా ఉంటుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే ఒక కేసు మనం విన్నాము, ఎవరు 70 ఏండ్ల గవర్నరు ఎవరో అక్కడ ఉండే అటెండర్లందరినీ సెక్స్ చేశాడని. మనం రీసెంట్ ఎప్పుడో విన్నాము, మన గవర్నర్ తోటి కూడా ప్రాక్టికల్గా హైదరాబాద్లో ఒక గవర్నర్ ఆడవాళ్లతో అందరిట్లో అధికారం ఉంటే చిన్న పిల్లలు అంటే ముసలోళ్ళు అయినప్పటికీ కూడా సెక్స్ పరమైన కోరికలు అధికంగా ఉన్నప్పుడు ఆ భార్యలు అర్థం చేసుకోవాలి. భార్య ఎలాగా, ఇప్పుడు మొన్న ఒక కేసులో నేను విన్నది, మా ఆయన నా దగ్గరికి రాడు, నాకు 40 ఏండ్లే వచ్చినాయి, నాకు నచ్చిన అబ్బాయితో నేను పడుకొని వస్తున్నా, తప్పేంటమ్మా అని అడిగింది నన్ను. తప్పే, నీలో కోరికలు ఉన్నాయి కరెక్టే, నీ భర్త పర్మిషన్ తీసుకో, నాయనా నీవు ఇలా ఉన్నావు, మరి నాలో కోరికలు నీ వినడాన్ని నీ భర్తతో మాట్లాడి, నేను మాట్లాడుతాను మోహన్ చూడబుద్ధి అవుతలేదు, నాకు మాట్లాడబుద్ధి అవుతలేదు. అరే ఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇద్దరిలో డిఫరెన్సెస్ జరుగుతాయి. జరిగినప్పుడు ఆ భార్య మీద చెయ్యి వేసి స్పర్శతో సంతృప్తి కలిగించవచ్చు. కుటుంబ వ్యవస్థ మనకు అందుకే ఉంది. చూపులతో 4 చెప్పొచ్చు, నోరుంది మంచి మాటలు చెప్పి ప్రోత్సహించవచ్చు పెళ్ళాన్ని. పురుషత్వం తగ్గిపోయినాక ఏమ్మా చక్కగా కుటుంబ వ్యవస్థ, నా భార్య లేకుంటే నీ 4 మంచి మాటలు చెప్పవచ్చు, చక్కటి వాయిద్యం విని ఇద్దరం కలిసి రావిని కూర్చుందామని అనొచ్చు. ఆమెతో గడపాలి పురుషుడిలో స్త్రీకి పురుషుడితో డిటాచ్మెంట్ అయినప్పుడు స్త్రీ కూడా తన భర్తతో అటాచ్మెంట్ ఉండి స్పర్శ కలిగినా కూడా వివాహేతర సంబంధం దృష్టిలోకి వెళ్ళదు నాన్న స్త్రీ. కాబట్టి ఈ పంచేంద్రియాలలో ఉండే ప్రతిదానితో కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పరిచినాడు. అది చిన్నాభిన్నం కావటానికి మనం తినే ఆహారము, మనం చూస్తున్నటువంటి ఎమోషనలైజ్డ్ వీడియోలు, టీవీలు, ఈ మెసేజ్లు ఏమ్మా తప్పు కాదు అనే భావన ఎప్పుడైతే ఏర్పడిపోతుందో, కోడలైతేవి కొడుకైతేవి అల్లుడైతేవి. ఒక కేసు వచ్చింది వింటావా? తల్లి తండ్రి ఇద్దరు పడుకోవడం ఒక అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి నీకు నాన్నంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదని ఆ రోజు నుంచి రివెంజ్ భావం ఏర్పరచుకుంది. ఎప్పుడు అమ్మా నాన్నను కట్టి తీసుకొని కొట్టేది, తిట్టేది. అంటే ఆ సెక్స్ పరమైన సందర్భంలో జరుగుతున్నది పిల్లలు చూసినప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంది, అన్ని రోజులు నేనే మా అమ్మకి, నేనే మా నాన్నకి, నేనే ఇష్టమైన దాన్ని అనుకుంది. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి ఆ అమ్మాయి ఏమనుకుంది, పడుకున్నప్పుడు చూసిందట, రాత్రి వచ్చి పడుకున్నప్పుడు ఒకే రూమ్లో ఉందట, చూసి ఆ అమ్మాయి ఇలాంటి బిహేవియర్ నేర్చుకుంది. ఇప్పుడు తల్లి తండ్రి మీరిద్దరూ విడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, మీ పిల్లల సంసారాలు ఎలా బాగా చేస్తారు? భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ముందర ఏ మాట, 7 years లోపల పిల్లలకి సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండే ఈ విశ్వంలో అటాచ్మెంట్కు డిటాచ్మెంట్కు
మరి నీ సబ్కాన్షియస్ మైండ్ ఏడు సంవత్సరాల లోపల పిల్లగాళ్ళని పట్టించుకోకపోతే కొట్లాడుకుంటేది మీ నాయన లేకుండా నిన్ను పెంచినరా అంటేది, మీ తల్లి లేకుండా నిన్ను డైవర్స్ తీసుకొని మీ అమ్మ ఇంకోడెమ్మడి పోయిందా అంటున్నావు. మరి ఇలాంటి మాటలన్నీ చెప్పినప్పుడు ఆ పిన్న వయసులో వాళ్ళు ఏర్పరచుకున్న భావాల వల్ల ఏది తప్పు కాదు అన్నది విషయం ఈ పబ్లిక్ అనుకుంటున్నారు కదా. కానీ మన హిందూ సాంప్రదాయము, ఒక కుటుంబము, ఒక వ్యవస్థ, కొంతమంది కాదు వేల మంది, వందల మంది స్త్రీలు ఇవాళ బాధపడుతున్నారు. 1% మాత్రమే అలా బరితెగించి బయటికి పోతున్న న్యూస్ మనం వింటున్నాం. కానీ భర్తతో సుఖపడకుండా వందల మంది, వేల మంది, లక్షల మంది బాధపడుతూ తమ ఇంట్లోనే గడుపుకోవటం లేదా మన భారతీయ సంస్కృతి కాదా? ఎంతమంది పురుషులు తన పెళ్ళా విడిచిపెట్టినా పెళ్లి చేసుకోకుండా తన పిల్లలు కుటుంబము అనుకొని ఉన్న పురుషులు లేరంటావా నాన్న? ఉన్నారు. అదే మన కుటుంబ వ్యవస్థ తల్లి. కాబట్టి జరుగుతున్న వాటిలో మీ శారీరక మానసిక ప్రవృత్తులను అనుకరంగా మీరు ఈ విశ్వంలోకి వెళ్ళి పంచభూతాలతో డిటాచ్మెంట్గా కాకుండా అటాచ్మెంట్తో ఉండండి. మీ కోరికలు విశ్వానికి చెప్పుకోవడం కాదు, మీ భార్యకి చెప్పుకోండి, భార్య భర్తకి చెప్పుకోండి. ఇద్దరు పంచభూతాల అనుతత్వంగా. పంచభూతాలు లేకుంటే మనం ఎలా లేమో, భార్యాభర్తలు లేకుండా విశ్వంలో 12 అదే నాన్న జెండర్, స్త్రీ పురుషులు రెండు మనలోనే ఉన్నాయి. ఆ భర్త అనేవాడు మనవాడు, మనమనేది మన భర్తకే. కాబట్టి కుటుంబం నిలబడాలి అంటే భగవద్గీతలో కుటుంబ వ్యవస్థ నేను గనక సూర్యుడు చెప్పినట్టుగా చెప్పించాడనమాట భగవద్గీతలో. నేను ఇవాళ అక్రమంగా అన్యాయంగా ఏదైనా చేస్తే రేపు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. నేనే మార్గదర్శకంగా ఉన్నాను, అందరూ ఈ మార్గంలో నడవాలి. ప్రతి స్త్రీ పురుషులు దంపతులు మీరు మార్గదర్శకంగా ఉండండి. మీ కుటుంబ వ్యవస్థను పటిష్టంగా చేసుకోండి. మీ భార్యను శారీరకంగా లేకున్నా మానసికంగా తృప్తిపరచండి, సంతోషపెట్టండి, పక్కన కూర్చోండి, చెయ్యి వేసి సంతోషపెట్టినా చాలు, ముక్కు వాసనలు చూసుకున్నా చాలు, నోటితో మాట్లాడుకున్నా చాలు, కళ్ళతో ఆనందాన్ని పొందినా చాలు. సెక్స్ అనేది సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈ పంచేంద్రియాలు సాటిస్ఫాక్షన్ కాకపోతే జరిగిన ఒక క్షణం సెక్స్ సంతోషం ఉండదు నాన్న ఇద్దరికి. కాబట్టి ఈ పంచభూతాలతో తమ కళ్ళతో చూసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవాలి, వాసన చూసుకోవాలి, కౌగిలించుకోవాలి. ఎప్పుడూ అటాచ్మెంట్తో కౌగిలించుకుంటే, ఓ చిన్న బిడ్డను మనం కౌగిలించుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది. ఒక బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోగానే భర్త తన పక్కకు వచ్చి ఏం కాదు ఏం కాదని మనల్ని కౌగిలించుకుంటే ఎంత బాగుంటుంది. ఒక అమ్మాయి మామ చచ్చిపోయాడు, అత్త చచ్చిపోయింది, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని స్పర్శ జ్ఞానం కలిగిస్తే ఎంత ఆనందం కలిగింది. ప్రతి పురుషులకి స్త్రీలకి నేను ఇదే చెప్తున్నాను నాన్న. చక్కగా స్పర్శ జ్ఞానంతో అటాచ్డ్, కనీసం చేతులతో స్పర్శలతో, మాటలతో, చూపులతో, వాసనలతో మీ పార్ట్నర్లని సంతోషపెట్టండి. ఇలాంటి బ్యాడ్ న్యూస్లు మీరు వినకండి. ఇది ఒక చక్కగా మోటివేషన్ అమ్మ ప్రతి ఒక్కళ్ళకి కూడా. కుటుంబ వ్యవస్థ నుంచి ఏం నేర్చుకోవాలి, అది కాపాడుకుంటే జనరేషన్స్ కూడా సంతోషంగా ఉంటారు కదా. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.